నమస్తే. తెలుగు ప్రజలకు ఒక 20 సంవత్సరాల కింద విజయ విహారం బస్టాండ్లలో అక్కడక్కడ కనబడుతూ ఉండేది. చదువరులు ఆనాడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీరి మధ్య ఎక్కడ కలుసుకున్న ఒక నలుగురు విజయ విహారం చర్చ ఉండేది. అది నడిచింది తక్కువ కాలమే కావచ్చు కానీ దాని ప్రభంజనం చాలా చాలా బలంగా ఉన్నది. ఆ పత్రిక నడిపిన వారు రమణమూర్తి, చాలామందికి తెలుసు. కానీ ఇవాళ ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. అది ఆయన పైన జరిగిన దాడి. ఆ విజువల్ చూసినప్పుడు చాలామందికి బాధ కలిగింది. అంటే వయసుల పెద్దవారు, ఆయన పైన ఇట్లా జరగడం ఏమిటని ఒక మనసు కలత చెందిన వారు, తీవ్రంగా బాధపడిన వారు చాలా చాలా మంది ఉన్నారు. అంతకు పూర్వం జరిగిన ఘటన ఏమిటి, ఇవాళ ఆయన వేషాధారణ మారింది, మాట తీరు మారింది, జీవన విధానంలో ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా మన జీవన విధానం ఇది, మన జీవన విధానం ఇట్లా ముందుకు సాగాలి, ఈ విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. వారు నా దగ్గర ఉన్నారు. వారితో తన ఆలోచనలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి బుచ్చర్ గారు. సార్, ధర్మం గురించి, జీవితం గురించి మీరు నేను ఇవాళ చాలా వీడియోలు నేను గమనించిన. దాడి ఘటన తర్వాత మీకు వచ్చిన స్పందన ఎట్లా ఉన్నది? ఆ స్పందన పైన మీ అభిప్రాయం, ఈ భావన ఏంటి? నేను ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదండి. దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్తో మాట్లాడాను, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. రాత్రి కూడా ఎవరో ఒకటి రెండు ఛానల్స్తో మాట్లాడాను. రాత్రి 2 అయిపోయింది. మళ్ళీ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ప్రెస్ మీట్లోనే ఉన్నాం. అందుచేత నిజంగా బయట ప్రపంచంలో ఎటువంటి స్పందన ఉందనేది నాకు పూర్తి అవగాహన లేదు. సుందర విజ్ఞాన కేంద్రంలో ఏదో రేపు 2 గంటలకి అన్ని సంఘాల మీటింగ్ పెడతానన్నారు. అది అంటే ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదని చెప్పగలుగుతాను. మంచిదండి. అంటే ఏది ఈ పని చేసినప్పుడు ఎవరైనా స్పందించినా స్పందించకపోయినా నేను దాన్ని అంత సీరియస్గా తీసుకునే మనిషిని కాదు. ఎవరైనా స్పందించకపోయినా ఇదే పని చేస్తాను, స్పందించిన ఇదే పని చేస్తాను. నా జీవితంలో చాలాసార్లు విజయవిహారం పత్రిక మీద దాడులు జరిగినప్పుడు ఒక్కళ్ళు కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి, చాలామంది స్పందించిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదట ఫస్ట్ ఇయర్లోనే మా మీద ఒక పెద్ద దాడి జరిగింది. పత్రికల చరిత్రలో అంత పెద్ద దాడి జరగదు. మా ఆఫీస్ సీజ్ చేశారు, కంప్యూటర్ సీజ్ చేశారు, ఆఫీస్ బాయ్తో సహా అందరిని అరెస్ట్ చేశారు. నేను ఒక్కడే దొరకలేదు వాళ్ళకి. బయట పత్రిక పెట్టిన స్టాల్ వెండర్స్ని అరెస్ట్ చేశారు, పత్రికలను సీజ్ చేశారు. ఇలా ఎప్పుడు జరగలేదు. అప్పుడు మేము అడిగినా సరే దాన్ని ఖండించడానికి జర్నలిస్టుల సంఘం కూడా ముందు రాలేదు. నాతో పాటు 4-5 పెద్ద మనుషులు మిగిలారు అంతే. మాడబూ శ్రీధర్ గారిని ఇంకో 5-6 పెద్ద మనుషులు. నేను లీగల్ పోరాటం చేసి గెలవాల్సి వచ్చింది. అది అప్పుడు. ఆ తర్వాత 2003, 2004 వచ్చేసరికి అంటే రెగ్యులర్గా దాడులు ఉన్నాయి. ఒక సందర్భంలో నా మీద ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టడానికి, నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేస్తున్నాను ఒక ఫాల్తు కేసు, ఆ ఎక్స్ప్లోజివ్స్ తెచ్చిపెట్టి, లెటర్ హెడ్స్ తెచ్చిపెట్టి అవన్నీ నేను సప్లై చేస్తానంటే దానికి పౌర సమాజం, పాత్రికేయులు అందరూ కూడా పెద్ద ఎత్తున మేధావులు కదిలి అసలు సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం సీజ్ చేశారు, 1000 మంది కూర్చుని. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా నన్ను అరెస్ట్ చేయడానికి భయపడి సాయంత్రం లక్ష్మీభారత్ గారు ఆ రోజు రాత్రి 8 గంటల దాకా రోడ్డు మీద ఉండిపోయారు. అప్పుడు నన్ను మీరు వెళ్ళి చెప్పండి వాళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోతారు, మేమైతే మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదని అట్లా చేయడం జరిగింది. అంటే నేను బాగా స్పందన లేకపోవడాన్ని చూసిన వాడిని జీవితంలో. దీనికి సంబంధించి స్పందన వచ్చినా స్పందన రాకపోయినా నా యాటిట్యూడ్లో పెద్ద చేంజ్ ఏమీ రాదు. మీరేమి దానిపైన ఆలోచించేది కూడా ఏమీ లేదు. అప్పుడు మీ పైన దాడి జరిగినప్పుడు ఏ సంవత్సరం అది? అప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నారు? ఒక దాడి అంటే ఏ దాడి అంటే మొదటి దాడి మీరు అన్నది మీడియా చరిత్రలో జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆనాడు ముఖ్యమంత్రిగా. ఎందువల్ల అయింది అది? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ ఇష్యూలో ఆర్ఎస్ఎస్ మీద వ్యాసాలు ఉన్నాయి, తాలిబాన్ల మీద వ్యాసాలు ఉన్నాయి, పుట్టపర్తి సాయిబాబా గారి సెక్స్ ఆరోపణలు దుమారం అనే అది తీవ్రమైనటువంటి వ్యాసం ఉంది. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. మేము అనుకోవడం పుట్టపర్తి సాయిబాబా గారి మీద మేము రాసినందుకే జరిగింది అది. ఎందుకంటే దొరగారు ఆయన దొరగారిని పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేవారు, డీజీ దొరగారు, హెచ్జే దొరగారు, మర్చిపోయారు. ఆయన అప్పుడు కమిషనర్ అండి, అప్పుడు డీజీపీ కాదు, అంటే నగర కమిషనర్గా ఉన్నారు. ఆయనే ఇదంతా చేయించారు అనేది నాకు ఉన్న సమాచారం. కానీ కేసు దాని మీద పెట్టలేదు. కేసు మహమ్మద్ ప్రవక్త మీదను యేసుక్రీస్తు మీద నేను కామెంట్స్ రాశాను పెట్టారు. అప్పుడు కేసు అంటే దాడులు సూటిగా ఉండవండి. దాడులు మీకు విషయం అర్థమయ్యే విధంగా ఉండవు. ఏది చెప్తే జనం అంతా నమ్ముతారో లేకపోతే మీ మీద దాడికి వస్తారో ఆలోచించి పెట్టిన కేసులు అవి. అది నేను దయానంద సరస్వతి భావాలని 3 నెలలు సీరియల్గా రాశాను. దయానంద సరస్వతి చాలా సత్యార్థ ప్రకాశం చాలా ఎక్స్ప్లోజివ్ బుక్ వాళ్ళకి కూడా.
ఆయన రాముడిని కృష్ణుడిని అందరినీ విమర్శలు చేశాడు. దాంట్లో మహమ్మద్ ప్రవక్తని వాటిని కూడా రాశాడు. ఆయన ఏం చెప్పాడో నేను రాయడానికి ఒక 40 బిట్స్ కింద రాసామండి. ప్రతిదీ ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళ్ళాలని బొమ్మ వేయించాం. చిన్న బిట్టు చిన్న బొమ్మ అంటే చదవరేమో తాపత్రయం. అట్లా 3 నెలల సీరియల్లో హిందూ మతం మీద అనేక దయానంద సరస్వతి చేసినటువంటి విమర్శలు తీవ్రమైన ఉండగా కేవలం ప్రాఫిట్ మీద రాసిన చిన్న పీస్ మీద కేసు పెట్టారు కావాలి. ఆ రోజు దానికి ఏ ముస్లిం కానీ ఎవరు కంప్లైంట్ చేసింది కాదు. ఇది పెడితే ముస్లిమ్స్ మన మీదకి వస్తారని నా మీదకి ఆ దెబ్బకి రమణమూర్తి ఫినిష్ అవుతాడు అని లెక్కమే చేసింది. మహమ్మద్ ప్రవక్త మీద కేసు వస్తే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి నేను దాన్ని క్లారిఫై చేశాను. అది లీగల్ బుక్ అన్ని చోట్ల ఉంది. దాంట్లో సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ ఇది. దాంట్లో ఆయన ఏం చెప్పాడు నేను చెప్పాను చెప్తే నా సొంతం ఏం కాదు అది. ఆ పుస్తకం ప్రపంచంలో అన్ని లైబ్రరీలో ఉంది, అన్ని భాషలో అనువాదం అయింది. అదేం బ్యాన్ చేసిన బుక్ కాదు అని నేను చెప్పాను. అయితే దీనికి సంబంధించి మహమ్మద్ ప్రవక్త మీద విమర్శ చేశాడు రమణమూర్తి అంటే ఆర్ఎస్ఎస్ నుంచి స్పందన ఏముండాలి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏముండాలి? కానీ వాళ్ళు బాక్స్ కట్టి రాశారు నా గురించి. ఈ దెబ్బకి అయిపోయాడు రమణమూర్తి, ఈ మన చాలాసార్లు తిట్టాడు ఇంక లేవలేడు అని. అంటే వాళ్ళు దాన్ని పండగ చేసుకున్నారు. అందుచేత నాకు ఏ మతోన్మాదమైనా ఏ మతం అయినా నాకేమీ తేడా లేదు. వాటికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడాను. నా జీవితంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. 2 పక్కల మతోన్మాదాలని చాలాసార్లు ఎదుర్కొన్నాను. కేసులు గొడవలు జరిగినాయి. ఆ రోజు దానికి స్పందన అంటే పౌర సమాజం నుంచి, పాత్రికేయ సమాజం నుంచి, లేదా ప్రజాస్వామ్య సంఘాల నుంచి ఎవరి నుంచి సపోర్ట్ రాలేదు. ఇండివిజువల్స్ సపోర్ట్ చేశారు అంతే. అయినా మేము ఫైట్ చేసి బయటకు వచ్చాం. కొన్ని సందర్భాల్లో వచ్చింది. ఇక ఈ మానసిక స్థితి గల కారణాలు ఏమిటి? బాధలో ఉన్నప్పుడు ఓదార్పు కోరుకుంటాం, మానసికంగా నైతికంగా మద్దతు కోరుకుంటాం. మీకు ఈ మానసిక స్థితి కారణం ఇది నాకు ఎగ్జాక్ట్ చెప్పలేను. కానీ అంటే మన ధర్మం ఏదైతే చెప్తుందో, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రమణమూర్తి మారిపోయాడని, నేనైతే ఏం మారలేదు. అంటే ఆ రోజు నుంచి వాళ్ళ దాకా ఇలాగే ఉన్నాను. అంటే ఈ ఆహార్యం అంటే చిన్న విషయం చెప్తాను. ఆహార్యానికి కూడా పెద్ద అంటే నేను అంత మామూలుగా రిచువలిస్టిక్ రిలీజియన్ ఫాలో అయ్యే మనిషిని కాదు. నేను అగ్నాస్టిక్, నేనేం భక్తుడు కాదు. నేను సభల్లో కూడా చెప్పాను ఆ విషయం. భక్తి కళా సమ్మేళనాలు పెట్టిన వాడికి అధ్యక్షత వహించి చెప్పాను. అజ్ఞేయవాది అంటారు అగ్నాస్టిక్ అంటే. ఓకే. అంతేగాని నేను భక్తుడిని కాదు, ఆస్తికుడిని కూడా కాదు, నాస్తికుడిని కూడా కాదు. ఇది నాకు ఆ ఫిలాసఫికల్గా క్లారిటీ ఉంది ఆ విషయాలపైన. గాంధీ గారు మనకి క్విట్ ఇండియా క్రాంతి దివస్ అంటాం మనం. ఆయన ఇచ్చినటువంటి ప్రఖ్యాతమైనటువంటి స్పీచ్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆగస్టు 9న దాన్ని ఆయన ఇచ్చిన స్పీచ్ ఇచ్చిన మైదానాన్ని క్రాంతి మైదానం అంటున్నాం. ఆ రోజుని క్రాంతి దివస్ అంటున్నాం క్విట్ ఇండియా సందర్భంగా. ఆయన ఇచ్చిన స్పీచ్లో యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. నువ్వు ఒక్కడో నిలబడాలి, యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి ఒక్కడో నిలబడాల్సి వచ్చినా సరే అని చెప్పాడు. యూ హ్యావ్ టు స్టేర్ ఇన్ టు ద హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టేర్ ఆల్దో ద వరల్డ్ మే స్టేర్ ఎట్ యూ విత్ బ్లడ్ షాట్ ఐస్. ప్రపంచం క్రోధారుణ నేత్రాలతో నీ వంక చూస్తున్నాను, ఒక్కడే నిశ్చలంగా తాపిగా దాని వంక చూడగలగాలి, నువ్వు ఒక్కడో నిలబడగలగాలి అని ఆయన చెప్పాడు. ఇలాగా నేను ఇన్స్పిరేషన్ తీసుకునే విషయాలు అనేకం ఉంటాయి. అలాగే మన మతంలో కూడా నువ్వు యుద్ధం చేయాలి, ఏ మతమైనా కూడా. ఈవెన్ ముస్లిమ్స్ కూడా జిహాద్ చేయాలి. జిహాద్ నెగ్గుతుందా లేదా అనే దాంతో సంబంధం లేదు. నెగ్గకపోయినా చేయాలి, నెగ్గినా చేయాలి. అలాగే గీతలో మనం ఎక్కువ 13 అక్షోహిణిలో 18 ఆ సైన్యం అటు ఉంటే 5 అక్షోహిణిలో తక్కువ సైన్యం ఇటు ఉంటుంది. ఆ యుద్ధం ఓడిపోవచ్చు, కానీ యుద్ధం న్యాయమైన కాజు గురించి జరుగుతుంది. అంచేత నువ్వు యుద్ధం చేయాల్సిందే. తతో యుద్ధ యుజ్యస్వ అని కృష్ణుడు చెప్తాడు. అంచేత ఫలితంతో సంబంధం లేకుండా మీరు పనిచేయాలి. మా ఫలేషు కదాచన అని చెప్తారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. కర్మ మీద మాత్రం అధికారం ఉంది, ఫలితం మీద లేదు. అంచేత నేను పనిచేసేటప్పుడు ప్రపంచం ఏం పట్టించుకుంటుంది, ఎవడు మన ఏమంటాడు, ఎవడు ఎలా స్పందించాడు, మనకి దానివల్ల వచ్చేది ఏంటి అనే యాంగిల్ ఆలోచించను. ఆ పని కరెక్టా కాదా ఒకటే ఆలోచిస్తాను. ఇది నేను చాలా ఎర్లీ డేస్ నుంచి ఈ ఫిలాసఫీ ఫాలో అవుతున్నాను. అంచేత టు బి ఫ్రాంక్ ఐ డోంట్ కేర్. నేను మనం చేసే మన కర్మ లేదా మన క్రియ ఎదుటివారి పైన, సమాజం పైన ఒక ప్రభావం చూపిస్తుంది కదా. బహుశా ఖచ్చితంగా అవును, ఏ కర్మైనా కదా. అవును. దాని వాటి పరిణామాలు ఎట్లా ఉంటాయని ఒక అంచనా ఉంటుంది మీకు? ఉంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి పని సరైన దిశలో జరుగుతున్న పని. ఒక అన్యాయాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. ఆ అన్యాయానికి మీరు ఎదుర్కొంటున్నప్పుడు అది మంచి పని అయితే దాని మంచి ప్రభావం ఉంటుంది, చెడ్డ పని అయితే చెడ్డ ప్రభావం ఉంటుంది. మీరు మంచి పనిని ఎంచుకుని పని చేస్తారు కాబట్టి దాని ప్రభావం మంచిగానే ఉంటుందని అనుకుని పని చేస్తారు. అంతకంటే ఉంది దాంట్లో. మీరు శ్రీ రమణ మహర్షుల వారు, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఓషో,
వీళ్ళ ఫిలాసఫీ అంటే కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని ఆలోచనలు అట్లా కనబడుతున్నాయి నాకు. ఏం లేదండి, మీరు చెప్పిన ముగ్గురు పైన నాకు గౌరవం ఉంది. Hmm. శ్రీరమణ మహర్షి పైన గౌరవం ఉంది, జిడ్డు కృష్ణమూర్తి పైన గౌరవం ఉంది, ఓషో పైన తక్కువ గౌరవం ఉంది. ఓషో నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ప్రాక్టీస్ కానీ పద్ధతి నాకు నచ్చలేదు. ఆయన బాగా వివరంగా మాట్లాడతాడు, చాలా విషయాల్ని ఆయన జ్ఞానం ఉంది కాబట్టి చెప్పగలుగుతాడు. ఫిలాసఫీ ప్రొఫెసర్ కదా ఆయన. అంతకు దాటి ఆయన ప్రాక్టీస్ నాకేం ఆకర్షణీయం కాదు. రమణ మహర్షి కూడా నాకు అద్వైతిగా చాలా నచ్చుతాడు, కానీ ఆయనకంటే నాకు నారాయణ గురు ఎక్కువ నచ్చుతాడు. జిడ్డు కృష్ణమూర్తి గారు నాకు నచ్చుతాడు, కానీ ఆయనకంటే గాంధీ ఎక్కువ నచ్చుతాడు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా ఏం చేసినా యాక్షన్తో సంబంధం ఉండాలి. ఒక మనిషి రియలైజేషను, సెల్ఫ్ రియలైజేషను, మోక్షం, అది ఏదైనా కానివ్వండి, దానికి ఏ పేరైనా పెట్టండి, అది యాక్షన్తో సంబంధం లేకుండా ఉండేటువంటిది ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే మనకి 1000 మంది రమణ మహర్షులు పుట్టినా మనకి స్వతంత్రం తేవడానికి గాంధీ అవసరం అవుతున్నాడు, మనకి భగత్ సింగ్ అవసరం అవుతున్నాడు, అల్లూరి సీతారామరాజు అవసరం అవుతున్నాడు. అలాగే కులాన్ని పోగొట్టడానికి మళ్ళీ గాంధీను, నారాయణ గురు, అంబేద్కర్ వీళ్ళంతా అవసరం అవుతున్నారు. అంటే బయట ప్రపంచంలో ఉన్న అన్యాయాల మీద కొట్లాడనటువంటి ఏ ఫిలాసఫీ మీద నాకైతే ఆకర్షణ లేదు. నారాయణ గురు అద్వైతి, ఆయన నిలబడి కొట్లాడాడు. కులానికి సంబంధించి, అసమానతలకు సంబంధించి నేను పుస్తకం రాశాను ఆయన మీద. కేరళ కూడా వెళ్ళొచ్చాను, ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పిలిస్తే. నేను మీకు చాలా మంచి పుస్తకాలు ఇస్తాను. అదేవిధంగా నారాయణ గురు అద్వైతి, రమణ మహర్షి అద్వైతి. ఈ 2 అద్వైతాల్లో ఉన్నటువంటి తేడాలో నేను నారాయణ గురు వైపు ఉంటాను. రమణ మహర్షిని అవమానించడానికి కాదు, నాకు నచ్చిన విషయం చెప్తున్నాను. నాకు ఫీల్డ్ను క్రియతో సంబంధం లేనటువంటి ఫిలాసఫీ వల్ల ఉపయోగం లేదని నా ఉద్దేశం. రామానుజుల వారు, బసవేశ్వరుల వారు, వారిద్దరూ 1000 ఏళ్ల కింద భారతీయ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినవారు, ఒక గొప్ప ఆలోచన ఇచ్చినవారు, మనుషులను ప్రేమించిన వారు. వారు మీకు స్ఫూర్తిదాయకంగా? రామానుజుల వారు స్ఫూర్తిదాయకమే, బసవేశ్వర్లు స్ఫూర్తిదాయకమే. బసవేశ్వర్లు మహాస్ఫూర్తిదాయకం, అసమానతలపై వారు గొప్ప యుద్ధం చేశారు. రామానుజులు చాలా గొప్ప స్ఫూర్తిదాయకం. కానీ రామానుజ సాంప్రదాయంలో ఆ తర్వాత ఆయన చేసినటువంటి వర్క్ సక్రమంగా క్యారీ కాలేదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు నన్ను ఫిలాసఫీల వైపు తీసుకెళ్లారు ఇవాళ, చాలా మంచి విషయమే. ఇప్పుడు ఈ హిందూ మతంలో ప్రస్థానత్రయం అని ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటా కదా. ప్రస్థానత్రయం అంటే గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. హిందూ మతంలో ఎవరు ఏ శాఖ ప్రారంభించినా ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాసుకోవాలి. అట్లా ఆదిశంకర్ల అద్వైత ఫిలాసఫీ, దానికి సంబంధించిన స్కూల్ ప్రారంభిస్తున్నప్పుడు ఆయన 3టికి భాష్యం రాశారు. ఆయన బ్రహ్మసూత్రాలకు రాసిన భాష్యం పేరు శారీరక భాష్యం. ఈ భాష్యం చాలా దుర్మార్గంగా ఉంటుందండి. ఇది కింది కులాలని, లేకపోతే శూద్రుల్ని వేదాన్ని చదవడానికి వీల్లేదు, లేకపోతే చెవిలో సీసం పోస్తామని, లేకపోతే వాళ్ళకి ఈ రకమైన శిక్షలు విధించాలని స్పష్టంగా రాశారు. దీన్ని మేము విజయవిహారం రోజుల్లో చాలా స్పష్టంగా అటాక్ చేసాం. ఇది కరెక్ట్ కాదు, ఇది ఆయన రాసి ఉండకపోవచ్చు. మీరు చూడండి, శంకరపీఠంలో పరంపరలో అందరినీ శంకర్లోనే అంటారు. మనం డివైడ్ చేసుకోవడానికి ఆయన ఆదిశంకర్లు అని, ఆయన ప్రత్యేకం ఆది అనడం, మొదట ఆయన అని చెప్పడానికి. ఇప్పుడు కూడా శంకరాచార్యని అంటారు, ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులను కూడా. సో ఎవరు రాశారు మనకి ఎగ్జాక్ట్ తెలియదు. ఫిలాసఫీ అయితే శంకరులు బోధించినటువంటి ఆయన జీవిత చరిత్రలో మీరు చూసుంటారు. పంచముడు ఆయనకి ఎదురు రావటం వారణాసిలో, ఆయన చండాలోపి మమ గురువు అని చెప్పి రియలైజ్ అయ్యి ఆయన గురువుగా, నేను చండాలుడు అయినప్పటికీ నేను గురువుగా చెప్తున్నాను ఈ మాటలు చెప్పాడు కాబట్టి ఆయన కొన్ని ప్రశ్నలకి ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానాలు చెప్పడం, ఆ తర్వాత కొంచెం ఫిక్షనల్గా ఆ చండాలుడు మాయమై శివుడు ప్రత్యక్షం కావడం, ఇలాంటివన్నీ చూస్తాం మనం. ఆయన రాసినటువంటి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో చండాలు, అవి మనీషా పంచకం అంటాం. నేను ట్రాన్స్లేట్ చేశాను వాటిని. మనీషా పంచకం బేసిస్ మీద ఆదిశంకరుల రైటింగ్స్లో దానికి వ్యతిరేకమైన పార్ట్స్ తీసేయాలని నా ఉద్దేశం. కానీ శారీరక భాష్యం దానికి విరుద్ధంగా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే శంకర్ల తర్వాత విశిష్టాద్వైత శాఖని మొదలుపెట్టినటువంటి శ్రీ రామానుజుల వారు కూడా గీతకి, ఉపనిషత్తులకి భాష్యం రాశారు. దీనికి కూడా భాష్యం రాశారు. దీనికి బ్రహ్మసూత్రాలకు కూడా. దాన్ని శ్రీభాష్యం అంటారు. ఆచార్యుల వారు ఆదిశంకరులతో విభేదించిన ఇక్కడికి వచ్చేసరికి ఇంకా తీవ్రంగా శూద్రులు అంటే అసలు మనుషులే కాదు, వాళ్ళు నడిచే శ్మశానాలు లాంటి వాళ్ళకి గాలి కూడా తగలకూడదని చాలా ఘోరంగా రాశారు. శ్రీభాష్యం ఘోరమైన పుస్తకం. నేను గతంలో ఒక వీడియో పెట్టాను, జేఆర్ గారు సమతామూర్తి విగ్రహం ప్రారంభించినప్పుడు. మీరు సమతామూర్తి విగ్రహం పెట్టారు, చాలా సంతోషం. నేను రామానుజుల వారి గొప్పతనం అంతా నేను చాలాసార్లు రాసినవాడిని విజయవిహారంలో ఉండగా. ఇదిగో ఈ శ్రీభాష్యం అనే పుస్తకం వారే ప్రింట్ చేశారండి. ఈ పుస్తకం కూడా ప్రింట్ చేశారు. ఈ రెంట్లో ఏదో ఒకటే ఉంచుకోండి. ఈ పుస్తకం చాలా అవమానకరం. ఇది ఆచార్యులు వారు రాశారు లేదు మనకు తెలియదు. ఇది మనుషుల పట్ల చాలా వివక్షాపూరితమైనటువంటి మాటలు ఉన్నాయి దీంట్లో. పుస్తకమే దాన్ని. అందుచేత మీరు దయవుంచి దీన్ని విత్డ్రా చేసుకోండి.
మీరు విత్డ్రా చేసుకోవడం సాధ్యం కాకపోతే ఇదిగో ఇది ఆచార్యులు రాసి ఉండకపోవచ్చు అని నోటైనా పెట్టండి. మేము అంగీకరించట్లేదు, ఈ కాలానికి సరిపోదననే పెట్టండి. కానీ మీరు దీన్ని యథాతథంగా ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విగ్రహం ఎలాగ యథాతథంగా పెడుతున్నారు. అవ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, సమతామూర్తి కావాలంటే విగ్రహం ఉండవు, ఈ పుస్తకం ఉండకూడదు. ఈ పుస్తకమే కావాలంటే సమతామూర్తి విగ్రహం మీరు పెట్టకూడదు. నన్ను అడిగితే కనుక సమతామూర్తి విగ్రహాన్ని ఉంచుకోండి, ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయొద్దని చెప్పారు. ఆ వీడియో వారి దాకా వెళ్ళింది, వారితో కూడా నేను మాట్లాడాను, అది వేరే విషయం. వారి స్పందన ఏమిటి? అది చాలా లోతైంది అది. అయితే నేను అంటే వారి ఆశ్రమంలో పెద్ద సభలు పెట్టాను, దానికి నేను అధ్యక్షత వహించాను, అదంతా వేరే కదా. మీరు అక్కడికి కూడా వెళ్ళి సభలో మాట్లాడండి మీరు? లేదండి, మేము సభ కండక్ట్ చేసాం వారి ఆశ్రమంలో. ఓకే. దానికి అనేక శాఖల నుంచి, హిందూ శాఖల నుంచి మనుషులు తీసుకొచ్చాం, వారి పక్కన కూర్చోబెట్టాం, వారి కోరిక మీద నేను దానికి అధ్యక్షత వహించాను. అదంతా పెద్ద చరిత్ర ఉంటుంది, దానికి మళ్ళీ వేరే ఎపిసోడ్ పెట్టుకోవాలి. ఓకే. అయితే నేనేమంటానంటే, మీరు ఇందాక నేను మొదటి ప్రశ్న దగ్గరికి వద్దాం, లేకపోతే మనం ఎటు వెళ్ళిపోతాం. మీరు అన్నదానికి రామానుజులు అవునా కాదా అని. రామానుజులు చేసినటువంటి పోరాటంలో ఈ పరిమితులు వచ్చినాయి. అంటే ఈ నేను ఇందాక చెప్పినటువంటి శ్రీభాష్యం, అలాగే కఠినమైనటువంటి కుల నిబంధనలు, అంటే కంపార్ట్మెంటలైజ్ చేయటం. మాలదాసర్లు అనేటువంటి వాళ్ళు, అంటే మాలదాసర్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాల కులంలో ఆ బ్రాహ్మణులు సమాజానికి ఏం పని చేస్తారో వాళ్ళు మాలలకి ఆ రకంగా పుణ్యకార్యాలు అవి నిర్వహిస్తారు. ఏది పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పౌరోహిత్యం చేస్తారు. అంటే ఈ కంపార్ట్మెంట్కి ఫిక్స్ కావడానికి ఉపయోగపడింది, కానీ మాలలు డైరెక్ట్గా పూజారులు అవ్వడానికి ఉపయోగపడలేదు. అంటే దాని టైం పడుతుంది, ఆ టైం పట్టింది. ఇప్పుడు జిఆర్ స్వామి గారి అర్చకులకి శిక్షణా శిబిరాలు నడుపుతున్నారు, నేను కూడా చాలాసార్లు ప్రసంగికుడు వెళ్ళి మాట్లాడొచ్చాను అక్కడ. అంచేది ఇదంతా కూడా ఏంటంటే, బహుశా ఆచార్యులు వారు ఏం చెప్పారో తెలియదు, కానీ వారు చెప్పినటువంటి గొప్ప సమానత్వ భావధార కిందకి యథాతథంగా రాలేదు. మధ్యలో దానికి చాలా ఆనకట్టలు అడ్డుకట్టలు పడ్డాయి, అది ఎక్కడో కొంతవరకు ఇంకిపోయింది కూడా. బసవన్నది అలా కాదు, బసవన్నది చాలా తీవ్రంగా అయినటువంటి భావధారగా కిందకు వచ్చింది. వారి యొక్క వచనాలు కానీ, వారి యొక్క ప్రాక్టీస్ కానీ, వారి యొక్క లింగధారణ కానీ, అది ఒక సీరియస్ రెవల్యూషన్ అది. అందుచేత ఈ తేడాలు ఉంటాయి. తేడాలు ఉన్నప్పటికీ మనం ఎప్పుడు కూడా దాంట్లో మనకి ఇవాళ అవసరమైనటువంటి మంచిని మనం తీసుకుంటాం, అవసరమైన దాన్ని పక్కన పెడతాం, అంతకంటే ఏం చేస్తాం. వారంతా కూడా మహానుభావులు, సమాజానికి గొప్ప వెలిగించారు. మనం ఇందాక ఒక జీవన ప్రయాణాన్ని మాట్లాడుకుంటూ వచ్చినాం, మనం ఒక తాత్విక చింతనను. ఈ తాత్విక చింతన వెలుగులో మనం చూసినప్పుడు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే మన సనాతన ధర్మం అర్థంలో చెప్పాలి. అంటే ధర్మం అంటే మతం అనే అర్థంలో, బయట మతం అని ఏదంటారో మనం దాన్ని ధర్మం అంటున్నాం. ధర్మం అంటే విధి అనే అర్థం కూడా ఉంది మనకి. నేను డైరెక్ట్గా మతం గురించి మాట్లాడతాను. హిందూ మతం, సనాతన ధర్మం వేరు పేర్లతో పిలిచిన విషయం ఒకటే. ప్రాబ్లం ఏంటంటే, బయట ప్రపంచంలో మతానికి ఏ నిర్వచనాలు ఉన్నాయో దానికి ఇది లొంగదు. బయట సమాజంలో మతం అంటే దానికి ఒక సీరియస్, ఒక కట్టుబాటు, ఒక సిస్టమ్, ఒక మొనోలిథిక్ వ్యవహారం ఉంటుంది. అంటే ఒక ప్రవక్త, ఓ పుస్తకం, ఒక ఆచార విధి నిషేధాలు, దాన్ని అమలుపరచడానికి, ఫత్వాలు ఇవ్వడానికి, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. హిందూ మతంలో అవేమీ లేవు. హిందూ మతంలో అందరూ ఆమోదించే దేవుడు కానీ, అందరూ ఆమోదించేటువంటి ఒక పుస్తకం కానీ, అందరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని కానీ, ఇలాంటివి ఏమి లేవు హిందూ మతంలో. అంటే వాస్తవం అది. అంచేత ధర్మం అని మనం అన్నప్పుడు, మన సనాతన ధర్మం, దాన్ని అధిగమించడానికి ఏం చెప్పారంటే చాలామంది, లేదండి సనాతన ధర్మం అనేది హిందూ మతం ఒక జీవన విధానం అన్నారు. నాకు అభ్యంతరం ఉంది దాని మీద. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని. ఈ ఫిలాసఫికల్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయకుండా ఇది ముందుకు వెళ్ళాం. మేమేమన్నామంటే, ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల ఆదాన ప్రదానాల వ్యవస్థ. పలు జీవన విధానాలు ఉన్నాయి, అవి ఒకదాని ఒకటి ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అనేక ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, అలేఖము, లెక్కలేని సంప్రదాయాలు ఉన్నాయి. మేము హిందూ సమ్మేళనం పెట్టినప్పుడు అందరినీ పిలుస్తాం. ఇప్పుడు దీంట్లో బయట ఏమీ తెలియని వాళ్ళు హిందూ అనగానే బొట్టు పెట్టుకుంటాడు, హిందూ అనగానే ఖచ్చితంగా జై శ్రీరామ్ అంటాడు, హిందూ అనగానే అయోధ్యకి వెళ్ళాలి, హిందూ అనగానే ఈ వ్యవస్థలో ఉండాలి, అవి లేవండి అసలు. అంటే మనకు మొట్టమొదటి వేదం ఉంది, వేదం తర్వాత దానిపైన కొంతవరకు దాని మీద తిరుగుబాటుగా ఉపనిషత్తు వచ్చింది. ఈ మాట అంటే చాలామందికి కష్టం ఉంటుంది, కానీ నేను ఖచ్చితంగా సాంప్రదాయకుడు కాదు కాబట్టి ఏదనాలో అదే అంటాను. దాని తర్వాత పురాణాలు వచ్చినాయి. ఇప్పుడు బయట చలామణిలో ఉన్న పురాణిక హిందూ మతం. ఇప్పుడు వేదంలో గుడి లేదు. ఓకే. గుడి కట్టాలనేది వేదఋషికి తెలియదు, గుడి కడతారని. వేదఋషిని ఎవరినైనా ఇప్పుడు ఆయన వచ్చి ఎవరైనా బతికి చూస్తే, ఈ హిందూ మతాన్ని చూస్తే ఆయన ఆశ్చర్యపోతాడు. ఈ గుళ్ళు, గోపురాలు, దండాలు చూసి ఆయన తెలియవు. ఆయన యజ్ఞం చేశాడు వేదం తర్వాత, ఇప్పుడు గుడి వచ్చింది. అంటే వేదంలో లేని విషయాలు చాలా వచ్చినాయి. మన వేద సాంప్రదాయమే కాదు, అవైదిక సాంప్రదాయం, వైదిక అవైదిక సాంప్రదాయాల సమాహారం. భారతదేశం మొత్తం మీద ఈ మాటలు చెప్తుంది నేను ఒక్కడే. అందుకని ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు పురాణ హిందూ మతంలోనే మనకి ఇతిహాసాలు, రామాయణం, భారతం కానీ, తర్వాత అష్టాదశ పురాణాలు కానీ వచ్చినాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే,
రాముణ్ణి, ఇతిహాసాన్ని లేదా పురాణాన్ని అంగీకరించినటువంటి అనేక హిందూ శాఖలు ఇవాళకి ఉన్నాయి హిందూ మతం. అవునా? అంటే ఇది ఇది చాలా మందికి తెలియని రహస్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆర్య సమాజం వాళ్ళు, ఆర్య సమాజ దయానంద సరస్వతి గారి పేరు మీరు వినుంటారు. అయ్యో, దయానంద సరస్వతి భావాలను నేను రాశాను, ఇందాక మీకు చెప్పాను. దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో ఏం రాశారు? గో బ్యాక్ టు వేదాస్ ఇస్ ఎ స్లోగన్. ఆ సింప్లిఫికేషన్ పక్కన పెడితే సత్యార్థ ప్రకాశంలో ఆయన ఏం చెప్పారు మనం చూస్తే కనుక, రాముడు కృష్ణుడు మహా అయితే గొప్ప దేవుళ్ళు, గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళు దేవుళ్ళు అవడానికి అవకాశం లేదు అని చెప్పి రాశాడు ఆయన. ఆయన దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు కాదు. ఆయన విగ్రహారాధన అంగీకరించలేదు, ఆయన పురాణాలను అంగీకరించలేదు, ఆయన వేదం దగ్గరే ఆగి ఉన్నాడు. ఇప్పుడు ఆర్య సమాజిస్టులు ఎవరు విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు. హైదరాబాద్లో ఆర్య సమాజ్ పెద్ద శక్తి ఒకప్పుడు. ఆ హైదరాబాద్లో ఆర్య సమాజ్ పెరుగుతున్నటువంటి రోజుల్లో హిందువుల విగ్రహాలను నెత్తిమి పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో ఉన్నవి ఆర్య సమాజ్ ప్రభావానికి లోనై క్యూ కట్టి మూసీలో వేశారు అని నాకు జాదవ్ గారు చెప్పారు ఒకసారి. కేశవరావు జాదవ్ గారు అంటే వారు చూశారు ఆ కాలాన్ని. నేను ఏమంటానంటే ఆర్య సమాజం అంతా విగ్రహాలకు వ్యతిరేకించేది. నిజాం వ్యతిరేక పోరాటంలో ఇప్పుడు వాళ్ళంతా హిందువులు కాదందాం మనం. బ్రహ్మ సమాజం అనేది హిందూ మతాన్ని దాన్ని అంగీకరించదు. అరబిందో పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించడు. బ్రహ్మ సమాజం అనేది కేవలం ఉపనిషత్తుల దగ్గర బ్రహ్మతో యొక్క తత్వాన్ని గురించి చెప్తుంది తప్పితే పురాణాలను దైవారాధనని గుడికి వెళ్ళని చెప్పదు. అనేక సాంప్రదాయం. ఇప్పుడు నేను హెచ్పికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా అధ్యక్షుల వారి పేరు సాధు త్రినాథ్ దాస్ గారు. వారు అనేక మహిమా సాంప్రదాయానికి చెందినవారు. ఈ అనేక మహిమా సాంప్రదాయం అనేది ఒరిస్సాలోను మన ఉత్తరాంధ్ర ప్రాంతాలను బలంగా ఉంది. కొన్ని వేల మంది సాధువులు ఉన్నారు. ఏ సంప్రదాయం అది? ఏ శాఖ? అలేఖ మహిమ, దాని పేరు అలేఖ సాంప్రదాయం అనొచ్చు. అలేఖ మహిమ అంటే అలేఖ మహిమ అని నినాదం ఇస్తారు వాళ్ళు. మా గురువు గారు, మా అధ్యక్షుల వారు 45 సంవత్సరాలు కఠినమైన సన్యాస నియమాలు పాటించారు. గోచి పెట్టుకుని వారు స్కూల్కి కూడా వెళ్ళలేదండి. స్కూల్కి పంపించలేదు వాళ్ళని. ఆయనని చిన్నప్పుడే గురువు గారికి ఇచ్చారు. ఆ గురువు గారు వెంబడి భిక్షాటనే. హిందూ జీవన విధానంలో ఒక భాగం. అనేక సంప్రదాయంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నానండి. వారి గురువు గారితో పాటు వారు ఉన్నారు. 45 సంవత్సరాలు కేవలం భిక్షాటన గురువు గారితో కలిసి. భిక్షాటన కూడా ఎవరైనా భోజనం బాగా పెట్టారని ఇంక మీరు లోపలికి వెళ్ళడానికి మీరు ఇంట్లోకి వెళ్ళకూడదు. బాగా పెట్టారని మళ్ళీ ఇంకో పూట ఉండకూడదు. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఊరు వెళ్ళిపోవాలి. అంటే సంచారం. కోపతాపాలకు తావులేదు, ఏం లేదు. ఆగ్రహవేశాలకు తావులేదు. కోపతాపాలు కాదండి, బట్టలు లేవు, ఓన్లీ గోచి. ఇంకా కొంచెం ప్రమోషన్ వచ్చిన వాళ్ళు అనేక సాంప్రదాయంలో నారబట్టలు కట్టుకుని జట్టలు వేసుకుని ఉంటారు. నేను వాళ్ళని సభలకు తీసుకొచ్చాను. వాళ్ళు రారంత ఈజీగా. నేనేమంటానంటే వాళ్ళు విగ్రహారాధన చేయరు, రాముడిని కృష్ణుడిని పూజ చేయరు, యజ్ఞాలు యాగాలు చేస్తారు. వాళ్ళు హిందువులు కాదందామా? చేస్తారు. అయ్య వైకుందారులు ఉన్నారు, వాళ్ళకి పురాణ హిందూ మొత్తం సంబంధం లేదు. ఇలా అనేక సాంప్రదాయాలు. అచల సాంప్రదాయం ఉంది, స్ట్రిక్ట్గా పురాణ హిందూ మతాన్ని ఫాలో అయ్యేది కాదు. వాళ్ళ తత్వం వేరు. అంచేత హిందూ మతం అంటే ఖచ్చితంగా రాముడే దేవుడు, ఖచ్చితంగా ఇట్లే వెళ్ళాలి, ఇలా లేదు. అంటే నేను రాముడిని అవమానించడానికి, రాముడిని తగ్గించడానికి నేను మాట్లాడడం లేదు. అంటే దీన్ని ఒక మోనోలిథిక్ ఫ్రేమ్లో పెట్టాలి, ఇదంతా కూడా ఒకటే షేప్లో పెట్టాలి అని అంటున్న వాళ్ళు నన్ను అడిగితే హిందూ మతాన్ని ఇస్లామైజ్ చేస్తున్నారని నా డౌట్. వాళ్ళకున్నాయి ఒకటే పద్ధతి, ఒకటే పుస్తకం, ఒకటే పద్ధతి. క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఉన్నాయి. మీరు లా ఇలాహి ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అంటేనే ముస్లిం అవుతారు, కలీమా చదివితే. లేకపోతే కాదు. నాకు అలా దాని అర్థం ఏంటి? అల్లాహ్ తప్పితే మరి ఏ దేవుడు లేడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అని మీరు అంగీకరించాలి. కానీ నాకు హిందూ మతంలో కావడానికి నాకు ఏ కలీమా లేదు. నన్ను ఇలా చేస్తేనే హిందూ, నువ్వు గుడికి వెళ్తేనే హిందూ, వెళ్ళకపోతే హిందూ కాదు, ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా బొట్లు పెట్టుకోవాలి, దెర్ ఇస్ నో రూల్ ఎట్ ఆల్. అలా ఏమీ లేదు. అనేక సంప్రదాయాలు, అనేక వాదాలు, అనేక వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వేదకాలం అయితే ఇవన్నీ ఉన్నప్పుడు హిందూ మతాన్ని మతం కాదన్నామా? మరి దీంట్లో ఇన్ని వేరు ఉన్నాయి కదా అని అనుకుంటే, హిందూ మతంలో అన్ని శాఖల్లోనూ కొన్ని కామన్ లక్షణాలు ఉన్నాయి. వాటిని మేము లిస్ట్ అవుట్ చేసాం. ఓకే. వాటి అన్నిటిని బట్టి మతం అంటున్నాం. అంటే ఈ ధర్మం అని మీరు అన్నదాన్ని నేను నిర్వచనం చెప్తాను. ధర్మం అంటే కొన్ని విలువలు మన వరకు. ఆ విలువలు ఏమిటంటే ప్రధానమైనది ద్వేషరాహిత్యం, రెండవది సమానత్వం, ఆ తర్వాత నిర్మోహత్వం, ఆ తర్వాత కరుణ. ఇలా మనం లిస్ట్ చేస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఈ గొప్ప విలువలు హిందూ మతంలో మీరు వైదిక, అవైదిక, ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, తంత్ర ఏదైనా తీసుకోండి, ఒక్కరు కూడా ద్వేషించమని చెప్పడు. వాడు ఆ వేదంలోనూ మా విద్వేష అవహేయ ఉంది, ఉపనిషత్తులోనూ తత్వన విజుగుప్సతే ఉంది. మీరు గీతకు పోయినా అద్వేష్ట మైత్ర కరుణ అవసరం. ద్వేషం లేదు. ప్రపంచంలో ద్వేషాన్ని వద్దు అని చెప్పిన ఏకైక, అది ఇంత బలంగా చెప్పిన మతం ఇంకోటి లేదు. అంటే మన ధర్మంలో ఇవి ప్రధానమైన లక్షణాలు. మీరు ధర్మం అంటే ఏమిటి అనేది దగ్గర చెప్తున్నాను నేను. మీరు నెక్స్ట్ అడగండి, ఎందుకంటే నేను బ్రేక్ చేయొద్దని. అంటే మీరు వేదం గురించి ఏదో అంటారు. వేదము అంటే వేదకాలం నాటికి ఆనాడున్న ప్రజల మధ్య ఈనాడున్న విధంగా ఈ వర్గీకరణ లేదు వేదకాలంలో. అంటే ఇవాళ మనం ఏదైతే చాతుర్వర్ణం మాట్లాడుతున్నామో వేదకాలంలో ఇవన్నీ లేవు. అప్పుడు
ఇన్ని శాఖోపశాఖలు కూడా లేవైతే ఆ సమయానికి. వేదంలో స్ట్రిక్ట్గా చెప్తానండి, వేదంలో కులం లేదు. అంటే కులానికి మొదలైనటువంటి వర్ణం మనకి ఒకే ఒక దగ్గర కనిపిస్తుంది, పురుష సూక్తం అనే దగ్గర కనిపిస్తుంది. అది ఒకటే ఒక సూక్తం ఋగ్వేదంలో. అంటే ఋగ్వేదం ప్రధానమైంది, 4 వేదాల్లో ముందర వేదాలు 3 అని చెప్తారు, అందుకే దాని త్రయీ విద్య అనేవారు. అంటే నేను ఆధునిక పరిశీలకుల యొక్క దృష్టికోణం నుంచే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడేది. నాకు సాంప్రదాయకుల దృష్టికోణం నచ్చదు. అయితే ఈ 4వ వేదం అథర్వణ వేదం తర్వాత వచ్చింది. సరే, ఇప్పుడు 4 అంటున్నారు అనుకోండి. ఒక వేదం ఒక గంటలో ఓ రోజులో వచ్చినవి కాదు, దాన్ని రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినాయి. ఆ వేదం అనేది కూర్చడానికి, వాటిని దగ్గర సంకలించడానికి. ఈ వేదాలు వీటిలో ప్రధానమైనది ఋగ్వేదమే. ఈ ఋగ్వేదంలో మనకి దాదాపుగా ఎక్కడా కూడా ఈ వర్ణాలు కులాలు ఈ ప్రసక్తి లేదు. ఒక్క పురుష సూక్తంలో మాత్రమే ఉంది. ఈ పురుష సూక్తం చాలా ముఖ్యమైనది. సహస్ర శీర్ష, సహస్ర పురుష అనేటువంటిది మీరు వినుంటారు. కానీ ఈ పురుష సూక్తం ప్రాచీనమైనది కాదు, అర్వాచీనమైనదని పరిశీలకులు చెప్తారు. అంటే తర్వాత వచ్చింది అని. అంటే కొన్ని తర్వాత వచ్చింది. మీకు మొత్తం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో తక్కువ ప్రక్షిప్తాలు లేదా దాదాపుగా ప్రక్షిప్తాలు లేని వేదమే. పురాణాల సమస్తం ప్రక్షిప్తమే, వాటిలో కొత్త కొత్తగా చేర్చుకునే వచ్చారు. మిగతా అన్ని ప్రక్షిప్తాలమయం, కానీ వేదంలో లేదు. వేదంలో చేర్చడం అంత ఈజీ కాదు అందువల్ల. కానీ వేదంలో కూడా కొన్ని, ఇప్పుడు ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయనుకోండి, కొన్ని మండలాలు ప్రాచీనం, కొన్ని మండలాలు అర్వాచీనం అనేటువంటి లెక్కలు ఉన్నాయి. వీటిల్లో ఈ 1, 10 మండలాలు కొంత అర్వాచీనం, అంటే తర్వాత వచ్చినవి. ఈ 10వ మండలంలో మనకి ఈ పురుష సూక్తం అనేది అర్వాచీన సూక్తం అని, నేను కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇదే అభిప్రాయంగా వచ్చాడు. ఈ తర్వాత ఎవరు పట్టుకొచ్చారు చెప్తే లేదు అని. దీంట్లో ఉన్న విభజనని పక్కన పెడితే సుమారుగా వేదంలో కులం లేదని అనొచ్చు. పైపెచ్చు సమానత్వ సూక్తం, చిట్ట చివరి సూక్తం సమానత్వాన్ని ఎత్తిపెట్టేది వేదంలో. వేదంలో చిట్ట చివరి సూక్తం సమానత్వ సూక్తం అండి. సంగచ్చద్వం, సంవదద్వం, సమో మనాంసి అనంత. మన మనసులు సమానంగా ఉండాలి, మనం అంతా సమానంగా పంచుకోవాలి, మనం అంతా మన సంకల్పం సమానంగా ఉండాలి. అద్భుతం అసలు. మరి అది ప్రజలకు చేరలేదు ఏమిటి మరి? ప్రజలకు చేరకుండా భ్రష్టు పట్టించేటువంటి వ్యవస్థలు తర్వాత వచ్చేసినాయి. ఇప్పుడు వేదంలో ఆ సూక్తం ఉంది. గీతలో కూడా ఇది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అనే శ్లోకం మీరు వినుంటారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గవి అంటే ఆవుని, హస్తిని అంటే ఏనుగుని, సునిచైవ స్వపాకేచ, సుని అంటే కుక్క, స్వపాకేచ అంటే కుక్కని తినే చండాలుడు. ఈ 5గురిని బ్రాహ్మణుడు, అది కూడా విద్యా వినయ సంపన్నుడు. ఆవు అంటే మనం అంతా పవిత్రంగా మాత అనుకునేది. ఏనుగు భారీ పరిణామం. కుక్క అంటే చిచ్చి అని చెదరించుకునేది. స్వపాకేచ అంటే కుక్కని తినే చండాలుడు. ఈ చండాలుడు విద్యా వినయం సంపాదించలేదు, ఈ విద్యా వినయం సంపాదించిన బ్రాహ్మణుడు ఏమీ తగ్గలేదు. కానీ అలా ఉన్నప్పటికీ 5గురు కూడా పండిత సమదర్శిన, అందరినీ సమానమే అని చెప్పి. ఎంత గొప్ప విషయము. అంతేకాకుండా ఇలా మీరు మోక్షం అంటే ఏమనుకున్నారు? మోక్షం అంటే తపస్సులు చేసి గడ్డాలు పెంచుకుని జపాలు చేయటం కాదు. దాని నెక్స్ట్ శ్లోకంలో ఈ హైవత జిత స్వర్గం, ఇక్కడే స్వర్గాన్ని సాధించవచ్చు ఎట్ ది మూమెంట్. మీ స్వర్గాన్ని సాధించడానికి గంటల మెడిటేషన్లు, సాధనలు, లేకపోతే మోక్షాలు ఇవేం చెప్పలేదు. ఈ హైవ అంటే ఈ క్షణంలో, ఈ మూమెంట్, అట్ దిస్ మూమెంట్ మీరు నేను మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో ఐ మే గెట్ రిలేషన్, ఆర్ యూ మే గెట్ రిలేషన్, ఆర్ సంబడి మే గెట్. ఈ క్షణంలో ఇక్కడే మీరు గెలుచుకోవచ్చు. ఈ హైవత జిత, జయించవచ్చు. దేని స్వర్గాన్ని జయించవచ్చు. ఏషాం సామ్య స్థితం, మన అటువంటి సమానత్వం మన మనసులో ఉంటాయి. అంటే సమానత్వం మన మనసులో, ఏది పండితుడిని, కుక్కని, ఆవుని సమానంగా చూసే సమానత్వం మీరు సాధించగలిగితే మీరు ఈ క్షణమే మోక్షాన్ని పొందవచ్చు అని గీత చెప్తుంది. ఎందుకు? నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మం అని చెప్పేటువంటి తత్వంలో దోషము లేదు, సమానత్వమే ఉంది. తస్మాత్తే బ్రహ్మణి స్థిత. అందువల్ల దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మం ఎందే ఉంటున్నారు, అంటే మోక్షాన్ని అందుకుంటున్నారు అని. ఎంత గొప్ప మాట అసలు. ప్రపంచంలో సమానత్వానికి ఇంత పెద్దపీట వేసినటువంటి ఎక్కడ లేదు. అందుకని హిందూ మతంలో సమానత్వం ప్రధానమైంది. మేము ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అని పెట్టుకున్నాం. కానీ ఈ వేదంలో, భగవద్గీతలో అన్నింటిలో ఉన్నటువంటి గొప్ప సమానత్వం పోయి ఆ తర్వాత దరిద్రమైనటువంటి వర్ణాలు, వ్యవస్థలు, స్మృతులు, శృతులు, నిషేధాలు, మీరు వినకూడదు, మీరు చూడకూడదు, మీరు నుంచోకూడదు, మీరు కూర్చోకూడదు, మీరు కూర్చుంటే మీ చెవిలో గుచ్చాలి, పిర్రలు కోసేయాలి, కొట్టేయాలి, బాధేయాలి, చంపేయాలి, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఇవి ధర్మానికి విరుద్ధమైనవి. వీటిని ఏదైనా దూరం చేస్తున్నాయి, ధర్మాన్ని ప్రజలకు దూరం చేసినాయి, గెంటి వేస్తున్నాయి. అందుకే నేను జిఆర్ స్వామి గారితో చెప్పినా, ఎవరితో చెప్పినా కూడా దయ ఉంచి మీరు వీటిని ఇవి ప్రింట్ చేయకండి, ఇవి దగ్గర రానివ్వకండి అని నేను చెప్పాను. అది ఈ ధర్మానికి యొక్క సంస్కరణ జరగాలి. అంచేత మేము చేసే పనిని హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం అంటాం. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం అంటే మనకి ఉన్న సమానత్వం, ప్రజాస్వామ్యం వెనక్కి మళ్ళీ తీసుకురావడానికి దాని గురించి ఎందరో మహనీయులు కృషి చేశారు. ఎవరైతే మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ తప్పు చేశారో, ఏది అసమానత్వాన్ని గురించి చెప్పడం, స్మృతులు రాయటం, చెప్పడం, ఇవే ఉండాలి, నువ్వు దూరంగా ఉండు అని చెప్పారు, ఎవరైతే గోడలు కట్టారో
వాళ్ళు ఏదో రోజు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు క్రైస్తవ్యాన్ని చూడండి, యేసుక్రీస్తు మాటల్లో పొరుగువాడు ఎవడన్నా సరే పొరుగువాడిని నీ వలనే ప్రేమించమని చెప్పాడు ఆయన. కానీ వీళ్ళు బానిసత్వాన్ని సమర్థించారు, వలసవాదాన్ని సమర్థించారు, వర్ణ వివక్ష అన్ని దరిద్రాలు చేశారు. ఇప్పుడు పోపు గారు కేథలిక్ పెద్ద కూర్చొని క్షమించండి మేము తప్పు చేసాం, ఆ రోజు మేము తప్పు చేసాం చెప్తున్నారు. మీరు చూస్తున్నారు, అనేక సార్లు క్షమాపణ అడుగుతున్నారు వాళ్ళు. ఈ హిందూ మతంలో ఎందుకు జరగకూడదు? ఎవరైతే పీఠాధిపతులు ఇంతకాలం ఈ దరిద్రపు స్మృతులను లేకపోతే ఈ దరిద్రపు సూత్రాలను చెప్పారో, కింద మీద హెచ్చు తగ్గులు పీటలు వేశారు, వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్తే పరిష్కారం అయిపోతుంది కదా. ఎందుకు వేదాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినా సరిపోతుంది కదా, వేదాన్ని అర్థం చేయించినా కూడా అర్థమైపోతుంది. అంటే వేదాలను సాధారణ ప్రజల దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఇప్పటికైనా సరే ప్రయత్నం జరగవచ్చు కదా, ఎందుకు రావట్లేదు? వేదం ఎందుకు తీసుకురావట్లేదు? అంటే వేద జ్ఞానాన్ని మీరు చెప్పినంత చటుక్కునే చెప్పాల్సినంత ఈజీ కాదు. ఎందుకంటే వేద మతం నుంచి మనం చాలా దూరం వెళ్ళాం. వేదంలో ఉండే దేవతలు కూడా మనం గుర్తుపట్టలేం. వేదంలో ఉండేటువంటి ఇప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునే రాముడు, కృష్ణుడు, శివుడు, వీళ్ళెవరు కూడా వేదంలో లేరు. వేదంలో రాముడు లేడు, కృష్ణుడు లేడు, సరే తర్వాత ఇతిహాసాలు కదా అనుకోవచ్చు. శివుడు కూడా లేడు. రుద్రుడు అనేటువంటి దేవత ఉన్నాడు. ఆ రుద్రుడికి శివుడికి పోలిక ఉందంటే ఉంది, లేదంటే లేదు. రుద్రుడిని తర్వాత మనం శివుడి దేవతగా పరిగణనలు ప్రారంభించాం, కానీ ఒరిజినల్గా శివుడి వర్ణనలు దాంట్లో సరిపోవు. శివశబ్దం ఉన్న అది ఒక విశేషణంగా తప్పితే దాన్ని ఒక నామవాచకంగా వాడలేదు. అదే కాకుండా ఇప్పుడు మీరు గణనాం త్వం గణపతి హవామహే అని గణపతి వినాయక చవితి రోజున మీరు చదివే మంత్రం అది వేదంలోది. కానీ అది వినాయకుడు ఎవరున్నారో వేదానికి తెలియదు. అది బ్రాహ్మణస్పతి అనే వేరే దేవతకు సంబంధించింది. ఇట్లా మనం ఇప్పుడున్న పురాణ మతానికి ఇప్పుడున్న ప్రాక్టీసెస్కి అనుగుణంగా వేదాన్ని కొంచెం వాడుకుని మిగతా వేదాన్ని పక్కన పెట్టిస్తాం. వేదాల్లో ప్రధానమైనటువంటి దేవుడు ఇంద్రుడు. 25% సూక్తాలు, అంటే ఉదాహరణకి 25% మంత్రాలు రుక్కులు ఆయనకే ఉన్నాయి, ఒకే ఒక మనిషికి. విష్ణువుకి అంతా కలిపితే ఒక 5 సూక్తాలు 4 సూక్తాలు కూడా లేవు. ఇంద్రుడు ప్రధానమైన దేవుడు వేదానికి. ఇప్పుడు మనకి విష్ణువు ప్రధానమైన దేవుడు. అంటే ఇదంతా పరిణామం. అంటే ప్రపంచంలో ప్రతిదీ పరిణామం వస్తుంది, మనకు కూడా పరిణామం వస్తుంది. అంటే ఈ యాజ్ ఇట్ ఈస్గా వేదం విషయం పక్కన పెట్టినా మొట్టమొదటి వేదంలో ఉండే పనికొచ్చే తత్వాలు అంటే మధువాత రుతాయతే మధు క్షరంతి సింధవాహ అని నదులు తీయగా ఉండాలి, గాలి తీయగా ఉండాలి, ఆకాశం తీయగా ఉండాలి, అంత పొల్యూట్ చేయకూడదు, అంత హాయిగా ప్రకృతి చక్కగా ఉండాలి, భూమికి నష్టం కలిగించకూడదు. ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకోమని చెప్తుంది వేదం. నేను భూమిపుత్రుడు అని చెప్తాడండి ఋషి. నేను భూమిపుత్రుడిని, భూమికి నేను పుత్రుడిని అని చెప్తాడు. అమ్మా నిన్ను ఏం బాధ పెట్టకూడదు, చివరికి దేని గురించి తవ్వినా అమ్మా నీకు నేను బాధ పెడుతున్నాను. అది భూమి సజీవమైనటువంటి మాట. రైతులు వ్యవసాయం చేసేటప్పుడు భూమికి మొక్కి ఖచ్చితంగా అదే సాంప్రదాయాన్ని యొక్క ఇది కావచ్చు. అంటే అందువల్ల మనం ప్రకృతిలో ప్రతిదానికి ఒక సజీవమైన శక్తిగా ప్రాణం ఉన్నటువంటి దానిగా చూసి ప్రార్థిస్తాం, చెట్లను ప్రార్థిస్తాం, అడవిని ప్రార్థిస్తాం. ఇది గొప్ప సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. అలాగే సమానత్వ సూక్తం, ఈ తత్వంలో ఉన్న గొప్ప నోబెల్ వాల్యూస్ని మధ్యలో వచ్చిన చెత్త చెదారాన్ని క్లీన్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళామనుకోండి, మన ఇంట్లో చెత్త చెదారం వచ్చింది, బయట నుంచి తిరిగి ఒక 2 నెలలు ఏదైనా టూర్కి వెళ్ళి వెనక్కి వచ్చాం, ఫస్ట్ ఏం చేస్తాం? సామాన్లు పక్కన పెట్టి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. ఆ పని చేయాలి హిందూ మతంలో మనం. మధ్యలో వచ్చినటువంటి చెత్త చెదారాన్ని క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని మళ్ళీ నివాసయోగ్యంగా మన మతం తయారు చేసుకుంటే మన మతాన్ని మించింది ఏముందండి? ఎవడైనా ఎటైనా పక్క చూసే అవకాశం ఉందా? ప్రపంచానికి వెలుగు ఇవ్వగలిగిన గొప్ప విషయాలు మన మతంలో ఉన్నాయి. హిందూ మతంలో ఉన్నాయని ఇంకో మతాన్ని తక్కువ చేయడం కాదు. హిందూ మతంలో ఉన్నటువంటి విశిష్టమైన విలువలు ప్రపంచంలో లేని చాలా ఉన్నాయని నా ఉద్దేశం. వ్యక్తిగతంగా తల్లి అని మొక్కడము, బాధ పెడితే కూడా అదొకటే కాదండి. ప్రపంచంలో మీరు ఒక విషయం గమనించండి, అన్ని మతాలు కూడా దేవుడికి భయపడమని చెప్పినాయి, దేవుడికి దాసుడిగా ఉండమని చెప్పినాయి, దేవుడికి భక్తుడిగా ఉండమని చెప్పినాయి, దేవుడికి విధేయుడిగా ఉండమని చెప్పినాయి, దేవుడు నిన్ను ఏదైనా స్వర్గానికో నరకానికో పంపించేటువంటి యజమానిగా చూసినాయి. కానీ హిందూ మతం అలాగే చూసిందా? మనం దేవుడిని ప్రియుడిగా చూసాము. దేవుడితో పాచికలాడేటువంటి అతిరామ్ బాబా గారు ఉన్నారు, దేవుడితోటి హాస్యాలాడినటువంటి, దేవుడి మీద స్తుతులు చెల్లించినటువంటి వాళ్ళు, దేవుడిని స్నేహితుడిగా సఖా అని పిలిచినటువంటి వాళ్ళు, దేవుడిని తల్లిగా, దేవుడిని తండ్రిగా, దేవుడిని కొడుకుగా, అన్ని రకాలుగా కూడా మనకు ఆరాధన పత్రాలు ఉన్నాయి. అదే కాదు, మీరు దేవుడు కావచ్చు. అహం బ్రహ్మస్మితి తత్వమసి అంటే అర్థం మహావాక్యాలు 4-5 ఉన్నాయి కదా. అహం బ్రహ్మస్మితి తత్వమసి, ఆయన ఆత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, వీటిని వేదంలో మహావాక్యాలు అంటాం. ఈ వేదం మొత్తం చదవలేం కాబట్టి 4-5 వాక్యాలు వినండి అని చెప్పారు. అది ఏ వాక్యమైనా సరే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మాన్ని. తత్వమసి అంటే అది నువ్వే, తత్వం అసి, అని బ్రహ్మము ఆత్మ అనేటువంటి పదాలను ఉపయోగించింది వేదం, ఉపనిషత్తు. ఏది పరమతత్వాన్ని గురించి. అది విసుగొచ్చి పేర్లు కూడా తీసేసి పేర్ల మీద తగాదా వస్తుంది కదా. అందుకని ఇప్పుడు మనం కొట్టుకుంటాం కదా, అల్లానా రాముడా, అదే ఆ పేరేవాడు ఈ పేరేవాడు అని. వేద ఋషికి కోపం వచ్చి అసలు ఏ పేరు వాడలేదు ఆయన. తత్ అన్నాడు. తత్ అంటే అదేని, అది త్వం అసి, నువ్వే కదా. అది నువ్వే, ఆ తత్వం ఏదైతుందో అది నువ్వే కదా.
నీ నుంచి భిన్నంగా ఏమి లేదు. ఈశావాస్యం ఇదం సర్వం సమస్తం ఈశ్వరమయమే కదా. ప్రపంచంలో ఏ ధర్మం చెప్పలేదండి ఇలా. మిమ్మల్ని ఎమ్మెల్యే చేయడానికి, మంత్రిని చేయడానికి, లేదా స్వర్గంలో కూర్చోబెట్టడానికి చేస్తున్న ప్రామిస్ కాదు. మిమ్మల్ని దేవుణ్ణి చేస్తానని చెప్పింది హిందూ మతం. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆలోచనలు మన దైవత్వానికి ఎత్తగలుగుతాయి. ప్రపంచంలో నాకు ఈ ప్రామిస్ ఎవరూ చేయలేదంటున్నాను నేను. అంచేత ఇటువంటి ధర్మమే లేదండి. కానీ ఈ ధర్మంలో ఉన్న విలువలు, ఈ ధర్మంలో ఉన్న సుగుణాలు, అంటే మీరు ఇందాక మారారు అన్న దానికి ఒక చిన్న మాట చెప్పాను. చెప్పండి. విజయ విహారం ప్రారంభ సంచిక నుంచి ఉపనిషత్తుల సందేశం అని రంగాచార్య గారి చేత రాయించాం. రంగాచార్యుల వారు ఫ్రమ్ ద డే వన్ ఈ స్పిరిట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ మీకు విజయ విహారంలో తగులుతాయి. ఇవేవి కొత్త మాటలు కాదు. నేను అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మధ్యలో నేను ఏదో పుస్తకం రాసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రపంచాన్ని బహిష్కరించాను. కట్ చేసేసుకున్నాను నేను. ఆ పీరియడ్లో గడ్డం పెరిగింది, బాగానే ఉంది కదా. అది కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ అంటే ముందర అక్కడికి వెళ్ళి నాకు ఆ గంట సేపు కలిసి వచ్చింది కదా టైం, నెలకి. ఆ టైం ప్రత్యేకంగా షేవ్ చేసుకునే పని లేదు, గొడవ లేదు. నాకు అనిపించింది ఏమిటంటే భారతీయ ఆత్మను మీరు చాలా శోధించి పట్టుకుంటున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు ఎక్కడ ద్వేషించట్లేదు ఎవరిని. ఏం కారణం ఏమి కనిపించట్లేదు నాకు. రెండవది, మరి నిజంగానే హిందువుల మధ్య అనుకుందాం, ఒక వేద వారసత్వం కలిగిన వారు హిందువుల మధ్య ఐక్యత ఎందుకు లేదు? కారణం ఏమిటి? అంటే హిందువుల మధ్య కాదండి, ప్రపంచంలో సర్వమానవాళి మధ్య అందరి మధ్య కూడా ఐక్యత ఉండాలి. ఓకే, అంటే అందరి మధ్య, ప్రజలందరి మధ్య, పక్కవాడితో మనకు ఐక్యత ఉండాలి. క్రీస్తు ఏమన్నాడంటే నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అనేది ఏం కారణం? ఆయన ఎవడో నాకు తెలియదు. ఆయన ఎట్లా ప్రేమిస్తాను నేను? ఆయన నాకు వస్తుందో కాదు తెలియదు. ఎన్నో సమస్యలు ఉంటాయి. క్రీస్తు పక్కవాడు క్రిస్టియన్ అయితేనే ప్రేమించమన్నాడా? క్రిస్టియన్ కాకపోయినా ప్రేమించవచ్చా? మనిషిగా క్రీస్తు మాటలకు అర్థం ఏంటంటే పక్కన హిందూ అయినా ప్రేమించమనే కదా. ఎవరైతే మనుషులు అంతే కదా క్రీస్తు చెప్పింది. అలాగే మన ఖురాన్లో కూడా చాలా సూరాలు, చాలా ఆయతులు మనం తీసుకుంటే, నువ్వు బాటసార్ల గురించి, అనాథల గురించి, పేదవాళ్ళ గురించి, వాళ్ళ గురించి నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడమని చెప్తారు. సత్కార్యం అంటే ముఖాన్ని తూర్పుకి పడమరకి తిప్పడం కాదండి. మన వాళ్ళంతా పడమరకి తిప్పి చేస్తారు కదా. ఖురాన్లో ఉంది ఈ మాట. సత్కార్యం అంటే ముఖాన్ని పడమరకి తిప్పడం కాదు. సత్కార్యం అంటే బాటసార్ల గురించి, ఆపదలో ఉన్న వాళ్ళ గురించి, సహాయం అడిగే వాళ్ళ గురించి నీకు అత్యంత ప్రియమైనటువంటి ధనాన్ని వెచ్చించాలి అంటారు. అత్యంత ప్రియమైన ధనం ఏంటని నాకు డౌట్ వచ్చింది. మన దగ్గర కొన్ని 500 రూపాయలు కట్ట ఉందనుకోండి, దాంట్లో ఈ 500 రూపాయలు ప్రియమైనవి కాదని పక్క నుంచి విభజించగలుగుతాం. అన్నిటికీ ఒకటే విలువ ఉంది కదా. అంచేత ప్రియమైన ధనం అంటే వాళ్ళు డబ్బు గురించి మాట్లాడట్లేదు. అన్నిటికంటే ప్రియమైన ధనం మనకు ప్రాణమే. దాన్ని వెచ్చించమంటున్నారు వాళ్ళు. ఎవరి గురించి? బాటసారి. వాడు ఎవడో తెలియదు. వాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, వాడు ఆపదలో ఉంటే వాడి గురించి వెళ్ళాలి మనం. ఈ మాట ఖురాన్ చెప్పింది. అలాగే మన హిందూ మతంలో ఈశావాస్యం ఇదం సర్వం సమస్తం ఈశ్వరమయమే అని చెప్పారు. ఆ సమస్తం ఈశ్వరమయమే అన్నప్పుడు కేవలం హిందువులే ఈశ్వరమయం అన్నారా? సర్వము ఈశ్వరమయం అంటే చూడండి, ఆయన పొరుగువాడిని వాడు ఎవడైనా ప్రేమించమన్నాడు, ఈయన సహాయపడమన్నాడు, మనం సమస్తం ఈశ్వరమయం అంటే అందరూ సమస్తాన్ని గురించే మాట్లాడుతున్నారు. సమస్తమే కావాలి. అయం నిజ పరువేతి గణనా లఘుచేతస అని మనకి పూర్వం మంచి శ్లోకం ఉంది. అంటే వీడు నావాడు, వీడు పరాయివాడు, పొరుగువాడు అనేది గణనా లఘుచేతస అంటే కేవలం కొద్ది బుద్ధి, స్వల్ప బుద్ధులు ఉంటాయి కదా. లఘుచేతస అంటే చిన్న మైండ్ ఉన్నటువంటి వాడు, స్మాల్ మైండ్స్, షార్ప్ మైండ్స్. వీళ్ళ ఆలోచన, అల్పబుద్ధుల ఆలోచన. ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం. విశాల హృదయం ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. ఇది హిందూ మతం చెప్పి. ఎందుకంటే ఏముంది చెప్పండి. ఇప్పుడు మనవాడు వేరు, వాడు వేరు. మనం హిందువుల మధ్య ఐక్యత గురించి ఆలోచిస్తున్నాం అంటే మనం మెట్టు దిగామన్న లెక్క. అంటే హిందువుల మధ్య ఐక్యత అవసరమే. ఆ ఐక్యత ఇంకోటిని కొట్టడానికి కాదు. హిందువుల మధ్య ఐక్యత నేను ఎవరో అడిగితే చెప్పాను. ఈ ఇటుకను మేము ఎందుకు దృఢంగా ఉండాలని కోరుకుంటామంటే పక్క ఇటుకలతో కలిసి గోడ కట్టడానికి. అంతేగాని ఈ ఇటుకని కొట్టి ఇంకో ఇటుకని కొట్టడానికి మా తత్వంలో అది లేదు. ఎవరైనా కొట్టడం, చంపడం, వాడిని ఆక్రమించడం, వాడిని ద్వేషించడం మా దగ్గర లేదు. అంచేత సర్వమానవాళి యొక్క ఐక్యతలో భాగంగానే హిందువుల ఐక్యత కోరుకుంటాం. హిందువుల ఐక్యత కావాలంటే హెచ్చు తగ్గులన్నీ పోవాలి, కింద పైన అంతరాలు పోవాలి, ఈ వర్ణ వ్యవస్థ పోవాలి. అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషత్తు చెప్పింది. అంటే భేదాలు చూడకపోవడం అంటే అంతరాలు లేకపోవడం, అది ఉండకపోవడమే నిజమైన జ్ఞానం అంటే అని చెప్పింది. అది చూడడం మానేసినప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. ఆ ఉన్నంతకాలం మనం చూస్తుంటాం కంటే అవి లేకుండా చేయడం మనకు పని. అది చేయాలి మనం. ఈ అంతరాలన్నింటి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటారు కదా. అంటే అది వేదంలో ఉన్న ఒక అంశానికి రిప్లిక్ అనుకోవచ్చు కదా. ఇక్కడ మీరు ధర్మం అంటే ఏమిటో మీరు చాలా విస్తృతమైన అర్థంలో చెప్పారు. మన జీవన విధానంలో అంటే పరంపరగా కొనసాగుతున్న జీవన విధానం మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలంటే
వాస్తవ జీవితాన్ని గుర్తించి నిజానిజాలను గుర్తెరిగి ముందుకు సాగాలంటే మనం ఏం చేయాలి? అంటే ఒకటి ప్రాచీనమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు విస్మరించకూడదు. దానితోపాటు మనకి ఈ వివేకం, విచక్షణ జ్ఞానం ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం పక్కన పెట్టకూడదు. ఏ విషయాన్ని ప్రశ్నించకుండా ఆమోదించకూడదు అనేది నా ఉద్దేశం. ప్రశ్నించకుండా ఆమోదించడం మొదలుపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు. ప్రశ్న మన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. భారతీయ ఆధ్యాత్మికతలో, భారతీయ సాహిత్యంలో ప్రశ్నకు చాలా విలువ ఉంది. ప్రశ్న పేరు మీద ఉపనిషత్తే ఉంది. కేనోపనిషత్తు, కేన అంటే ఎందుచేత, ఎందువల్ల, అది కూడా ప్రశ్నే. అంటే ప్రశ్న మనకు ఇంపార్టెంట్. ఈ ప్రశ్నని పక్కన పెట్టి మనం గనక ఏదైనా విశ్వాసం ఇది మనం ఆచరించాల్సిందంటే వేరే విషయం. అంచేత విచక్షణ జ్ఞానం అనేది మనకి ఎప్పుడూ ఉండాలి. ఏదైనా పని చేసే ముందు, ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా పుస్తకం చదివినప్పుడు, ఏదైనా ఘటనను పరిశీలించినప్పుడు దాని మంచి చెడ్డలు మనం వివేచించుకోవాలి. ఇది మనం వదిలిపెట్టకూడదు. దీనికి గైడింగ్ లైట్స్ కింద మనకి పురాతనమైనటువంటి, ప్రాచీనమైనటువంటి విలువలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆధునికమైన విలువలు కూడా. ప్రాచీన ఆధునిక ఏమున్నాయి దాంట్లోనూ. పురాణమిత్యేవ నత్సాధు సర్వం అని కాళిదాసు పాతమైనంత మాత్రం అన్ని గొప్ప కాదనట. ఆయన టైంలో ఆయనకి ఎంత విసుగొచ్చిందో అప్పుడే ఆయన మనకి పాతవాడు. ఆయన పాత చూసి విసుక్కున్నాడు. ఆయన దొబ్బారు అందరూ కూర్చుని. ఆ మోడర్న్ విషయాలు కూడా ఒప్పుకోండి అని చెప్పడానికి ఆయన చెప్పాడు. కాళిదాసు ఆ మాట కాళిదాసు పురాణం ఇచ్చేవో నా సాధు సర్వం అని. ఆ పాతమైనంత మాత్రం అన్ని గొప్ప కాదా అన్నాడు. మంచి మాట అది. అందుచేత వేదం చెప్పనివ్వండి, ఉపనిషత్తు చెప్పనివ్వండి, గీత చెప్పనివ్వండి, ఇంకా చెప్పాలంటే ఖురాన్, బైబిల్ చెప్పనివ్వండి, బౌద్ధం చెప్పనివ్వండి, ఆర్యసత్యాలు కానివ్వండి, గాంధీ గారు చెప్పనివ్వండి, అంబేద్కర్ చెప్పనివ్వండి, నారాయణ గురు చెప్పనివ్వండి, ఈ మొత్తం తత్వాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నిట్లో మనకి పనికొచ్చేవి, రెలవెంట్గా అనిపించేవి, మన బుద్ధికి మనకి సరైనవిగా అనిపిస్తున్నవి తీసుకోవటం, మిగతా పక్కన పెట్టి ముందుకెళ్ళటం, అది మనం చేయాల్సింది. అంతకంటే ఉంది. కాలగమనం, కాలం ఆగదు, ముందుకు సాగిపోతున్నాడు. కాలం గమనంలో చాలా చాలా మార్పులు వస్తుంటాయి. ప్రపంచంలో ఏదైనా మారుతుంది కదా, ఏదైనా మారడం అనివార్యం. స్థిరమైన అభిప్రాయం నాది ఇదే, నేను ఇట్లాగే ఉంటానని అనడము ఏమి, అట్లా దాన్ని మనం ఏ యాంగిల్లో చూడాలి, మార్పుతో పాటు మనం ముందుకు సాగాలి అనే ఒక వాదనతో ఈ రెండిట్లలో మీరు ఎటువైపు? ఏదో ఒక ఎవరు చెప్పారో కానీ ప్రపంచంలో మారనిది ఏదైనా ఉందంటే అది మార్పు ఒకటే అన్నారు. అంటే దేనైనా అలా పట్టుకుని కూర్చుని మారదు అనుకోవడంలో అర్థం లేదు. మారాలి కాబట్టి ఏదైనా మంచి విషయం కనిపించినప్పుడు ఇది మారాలి కదా, మనం పాతది మనం ఎందుకు పెట్టుకుంటామని వదిలేయడంలోనే అర్థం లేదు. అందుకే నేను వివేచన అంటున్నాను. వివేచనని ఉపయోగించి, మన బుద్ధిని ఉపయోగించి, మీ గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఆయన అర్జునుడు అయిన తర్వాత అన్ని అధ్యాయాలు అన్ని చెప్పిన ఆయన నీ బుద్ధికి ఏది మంచిది అనిపిస్తే చేయని చెప్తాడు. అందించిన తర్వాత కూడా అంచేత ఇది మనకి శిరోధార్యం. వారు చెప్పినటువంటి వివేచన భగవంతుడు ఇచ్చాడు కదండి. నాకు మంచెట్ల విచక్షణ అక్కడి నుంచి వచ్చింది. దాన్ని వాడద్దంటే అలాగే, చెయ్యి ఆయన ఇచ్చాడు వాడుతున్నాం, కాలు ఆయన ఇచ్చాడు వాడుతున్నాను, ఇది వాడద్దంటే అలాగే. అంచేత వాడాల్సిందే, అంచేత ప్రశ్నించుకోవాల్సిందే, నా తర్కానికి హేతువుకి నిలబడిన విషయాలను తీసుకోవాల్సిందే, సమంజసమైన తీసుకుని ముందుకు వెళ్ళాల్సిందే. అందుకంటే ఉంది విషయం. మనకి పుస్తకాలు ప్రధానం కాదండి, జ్ఞానం ప్రధానం. మన భారతదేశంలో ఏది ప్రధానం కాదు. మీకు చివరికి వేదాలు, గీత కూడా ప్రధానం కాదు. వేదం, ఉపనిషత్తులు వాటిని అవే ధిక్కరించమని చెప్తాయి. నా యజ్ఞం, నా వేదం, నా పుణ్యం, నా పాపం అని ఆదిశంకర్లు ఎందుకు రాశారు నిర్వాణ షట్కంలో? అందుకని అవన్నీ ఒక దశ వరకే. అవన్నీ మీకు అల్టిమేట్గా జ్ఞానము, విలువలు మనకి ఇంపార్టెంట్. వీటన్నిటి నుంచి మనం సాగరాన్ని మదించినట్టు ఆ విలువలు తెచ్చుకోగలగాలి. వాటి గురించి ఇవన్నీ, వాటిని ఒక రాజ్యాంగంలాగా, బైబిల్లాగా, స్మృతి పుస్తకంలాగా పట్టుకుని దాంట్లో ప్రత్యక్షాన్ని మనం పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం నాకు తెలిసి లేదు. అవి కూడా అలా చెప్పడం లేదు. వాటి ఉద్దేశం అది కాదు. వాటిలో సజీవంగా ఉండేటువంటి విలువలు, మనకు పనికొచ్చేటువంటి విషయాలు తీసుకోమని చెప్తున్నాయి అవి. ఉపనిషత్తులు మనకంట కనీసం 5,000 ఏళ్ల అవతల ఉన్నాయని నేను అనుకుంటున్నాను, వెనక కాదు. అంటే అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మానవాళి చేసినటువంటి అత్యంత గొప్ప ఆలోచనలు ఏమైనా ఉంటే భూమి మీద అవి ఉపనిషత్తులు. వాటిని మనం ప్రస్తుతానికి అర్థం చేసుకునే పొజిషన్ లేవు. ఎందుకంటే ఉపనిషత్తు నుంచి మనం కింద దిగిపోయాం. ఉపనిషత్తు ఋషికి అసలు ఏ రకమైనటువంటి భయం కానీ, ఏ రకమైన సంకోచం కానీ, ఏ రకమైన పరిమితి కానీ లేదు. ఆయన ప్రశ్నలకి, ఆయన ఆలోచనలకి చాలా తీక్షణమైన, చాలా చాలా శోధనలు, చాలా ముందుకు వెళ్ళినవాడు. ఆయన కనిపెట్టాడు ఆయన వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత దేన్ని అన్వేషిస్తున్నామో దాంట్లోనే అది అంతా మనమే, సర్వం కల్విదం బ్రహ్మ అని వాళ్ళు కనుక్కున్నారు. ఉపనిషత్తుకు సంబంధించినటువంటి నాకున్నటువంటి ప్రేమ లేదా నాకున్నటువంటి పరవశం ఏమిటంటే, ఏ రోజన్నా మీరు పొద్దున్నే ఎప్పుడైనా ఉపనిషత్తు ఏదైనా తీసి ఒక 2-3 శ్లోకాలు చదువుకుంటే ఆ రోజే వేరుగా ఉంటుందండి. సానుకూలంగా ఉంటుంది. వేరే ఎక్కడ ఉంటాం, వేరే లోకల్. అది పైప్ లైన్లో ఉన్నాయి, మన దగ్గర లేవు అవి. ఇంకా పురాణాలను లేకపోతే ఇంకా ఇది మామూలు మతం కాదు. ఉపనిషత్తు మామూలు మతం ఎందుకు అవుతుంది? ఉపనిషత్తు ఆయన వివేకానందుడు ఏం చెప్పాడు చెప్తాను మీకు. వేదాంతం అనేది ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అని చెప్పాడు.
భవిష్యత్తులో వికసిత మానవాళ్ళు ఇంకా ఇంకా ఎన్లైటన్ అయిన తర్వాత మనుషులకు వాళ్ళకు కూడా మతం ఉంటుందా? అది ఉంటుంది. దాని పేరు వేదాంతం. వేదాంతం అనేది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అది మనుషులు అన్నింటినీ కూడా సమానంగా వీక్షించగల ఒక స్థితి అన్నాడు మహానుభావుడు. అని చెప్పి ఇది రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటన్ హ్యుమానిటీ అన్నాడు. అందుచేత అది నిజంగానే ఫ్యూచర్లో ఇవాళ కాలంలో లేవు అవి. 5,000 సంవత్సరాల తర్వాత మనిషి ఇంకా ఏమైనా వికసిస్తే అప్పుడు ఏమైనా ఉపనిషత్తులో ఏం చెప్పాడో కనిపెట్టి తెలుసుకునే అవకాశం ఉంటుందేమో అనుకుంటాను నేను. అంత అద్భుతాలు అవి. మానవ జాతి చరిత్రలోనే మానవాళికి అందరికీ గొప్ప సంపద అవి. అవి ఒక మతానికి పరిమితమైనటువంటి పుస్తకాలు నేను అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వారితో ఇందాక మాట్లాడిన మాటలు, మన జీవన విధానం ఏమిటి, మన పూర్వీకుల నుంచి మనం కొనసాగించాల్సిన ఒక పరంపర ఉన్నది. ఆ పరంపర ఏమిటి, ఇతరుల పట్ల, సాటి జీవుల పట్ల, మనకంటే పెద్దవారి పట్ల ఏ భావాన్ని కలిగి ఉండాలి, జ్ఞానం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, దైవ చింతన అంటే ఏమిటి. వాస్తవానికి వీటన్నిటికి మూలం మనకు వేదంలోనే. ఆ వేదమే ఇందాక వారు అన్నమాట, సర్వప్రాణులను సమానంగా చూడాలి, మహాపండితులను లేదా కిందున్న వారనో కాదు. అంటే ఇంత గొప్పదైన ఒక వారసత్వం భారతీయులకు ఉన్న సొంతం అది. అంటే వారి ఆలోచన ఏమిటి అనేది తెలుసుకునే ఒకనొక ప్రయత్నంలో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇది. వారి ఆలోచన, వారు ఏమనుకుంటారో తన జీవితం గురించి, సమాజం గురించి ఏమనుకుంటున్నారో, వారి భావాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ.